వెల్కమ్ టు జూలియర్ థింగ్స్. ఇవాళ మనం హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. హాఫ్ బాయిల్డ్ ఎగ్ జస్ట్ 2 minutesలో చేయొచ్చండి. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ప్యాన్, ఆయిల్, సాల్ట్ అండ్ పెప్పర్ అండ్ ఎగ్స్ అండి. ఓకే, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసిన తర్వాత ప్యాన్ కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఒక 2 minutes వెయిట్ చేసిన తర్వాత ఆయిల్ మనం ఇప్పుడు దీనిలో పోసుకుందాం. కొద్దిగా ఆయిల్ చాలండి, ఎక్కువ ఆయిల్ పోస్తే మళ్ళీ పాడవుతుంది. సో ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం ఒక 20 seconds అలా వెయిట్ చేద్దాము. ఆయిల్ ఇప్పుడు హీట్ అయినాయండి, మనకి క్లియర్గా తెలిసిపోతుంది. మనం ఎగ్ని బ్రేక్ చేసి మనం డైరెక్ట్గా పోసేయాలి. దీని అసలు ఏం అంటే స్పూన్తో ఏం కలిగించదు, బయట ఎల్లో పార్ట్ అంతా అంతే ఉండాలి. ఇప్పుడు అందులో పెప్పర్ వేసుకున్నాము. ఇప్పుడు కారం కూడా వేసుకుందామండి, స్పైసీనెస్ ఉంటుంది. కారంతో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. కొంచెంసేపు అది హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దామండి. అది హీట్ అయిన తర్వాత దాన్ని ఇట్లా రివర్స్ చేసుకున్నామండి, ఫ్రంట్ పార్ట్ కూడా హీట్ అవ్వడానికి. కొంచెం స్టవ్ హైలో పెట్టుకోండి, కొంచెం ఎల్లో పార్ట్ అంతా హీట్ అవ్వడానికి. కొన్నిసార్లు ఎల్లో పార్ట్ అంతా పార్షియల్గా హీట్ అవుద్ది, అప్పుడు లోపల ఆ లిక్విడ్ అంతా అంతే ఉంటుంది. సో ఇలా తిప్పిన తర్వాత కొంచెం స్టవ్ హైలో పెట్టుకోండి. ఇప్పుడు అది ఫుల్గా హీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్. మళ్ళీ ఇంకోసారి టర్న్ దిస్ రౌండ్. భయపడకండి, ఇదంతా పెప్పర్ పార్ట్ అనమాట, అలా స్టాగ్నేట్ అయిపోయి ఉంటుంది. టేస్ట్ ఏం ఎఫెక్ట్ అవ్వదు దానివల్ల. జస్ట్ లెఫ్ట్ ఉన్న ఆయిల్ దాని చుట్టూ ఇలా కొంచెం టర్న్ చేస్తూ ఉండండి. ఇదికే సాలిడ్లా అయిపోయింది అనమాట, సాలిడ్లా అయిపోవాలి. మీరు ఇంకా టేస్టీ కావాలంటే దీనిలో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఫైనల్గా రెడీ అయిపోయినట్టు. మీకు ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు కానీ ఏదైనా చాలా క్విక్ డిష్ అంటే ఈ హాఫ్ బాయిల్డ్ ఎగ్ అండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.